దేవునికి స్తోత్రము. మరి దేవుడి వరకు నన్ను నా కుటుంబాన్ని కాపాడి నా కుటుంబం పట్టి ఎన్నో మరి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసిండు. అందరం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఏ మంచి నాలో లేదు, ఆయన దేవుడు నన్ను ప్రేమించి కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఏమి లేని స్థితిలో, నా దగ్గర ఏమీ లేని ఘోరమైన స్థితిలో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవుని పిలుపులు లోబడి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. రేపు సెప్టెంబర్ వస్తే 20 సంవత్సరాలు నేను ప్రభుని నమ్ముకొని మరి నేను ప్రభుని నమ్ముకుంటే ఎట్లా అనేది ఒక ఆలోచన నాలో ఉండే. మరి ఆయన దేవుడు అన్నిటి పడి హాస్పిటల్ ఇల్లు కట్టినప్పుడు మరి ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు ఉండే. ఆయన దేవుడు అందులో మరి గట్టి నిలబడి నాకు మరి సహకారిగా ఉండి ధైర్యం ఇస్తూ మరి నడిపించిండు. చెప్పాలంటే అసలు సమయం సరిపోదు. మరి నాకు 3 కుమార్తెను ఇచ్చాడు, ఒక కుమార్తెను ఇచ్చాడు. నా ఉన్న స్థితిలో ఉన్న కొడుకులని, నా బిడ్డని చదివించుకున్నాను. నాకు కూడా మరి మంచి కోడళ్ళని ఇవ్వడానికి దేవుడు సాయం చేశాడు. మరి నాకు 3 పాస్టర్లు వియాంకున్నకు నేను గౌరవంగా చెప్పుకుంటాను. ఎక్కడ పోయినా నాకు నా వియాంకులు 3 పాస్టర్లని అంటే మళ్ళీ వాళ్ళ ఒక ప్రార్థన మళ్ళీ నడిపిస్తుందేమో అని అనుకుంటున్నాను. నేనైతే మరి వారి ప్రార్థనకు ఎప్పుడు కూడా తోడు ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. మరి 3 కోడళ్ళు కూడా మరి మాకు మంచి కోడలు దొరికినందుకు నేను సంతోషపడుతున్నాను. మనకు మంచి అల్లుడు కూడా దొరికినందుకు సంతోషపడుతున్నాను. మరి వాళ్ళని చూసి సంతోషపడుతున్నాను. నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏమి ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. దేవుళ్ళు ఉన్న వాళ్ళకి సమస్యలు ఉండవని కాదు, అందరికీ ఉంటాయి. కాబట్టి మాకు కూడా సమస్యలు ఉంటాయి. ఏదున్నా దేవునికి మహిమ కలుగును గాక. మరి మంచి బంధువులని, మంచి మరి వియంకులను ఇచ్చినందుకు, కోడలు ఇచ్చినందుకు, మనమలకి ఇచ్చినందుకు వందనాలు. మరి ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు దేవుడు మరి ఇక్కడ కట్టాలని అనుకోలేదు. దేవుడే సాయం చేసిండు. దేవుడే నాకు ధైర్యం ఇచ్చి ముందు నడిపించిండు. ఇక్కడ ఉన్నవాళ్ళు నా బంధువులు, నా రక్త సంబంధులు, నా అన్నదమ్ములు, నా చెల్లెళ్ళు, బావలు, వదినలు, మర్దనలు, ఇక్కడ ఉన్న నా బంధువులంతా నాకు మా గ్రామస్తులు కానీ, మా చుట్టుపక్కల వాళ్ళు కానీ బోర్ విషయంలో కూడా సర్పంచ్ నాకు సాయం చేసిండు. మరి బోర్ వేసుకోవడానికి ఒక రోజంతా కరెంట్ చెప్పించిండు మొత్తం. అందరు బట్టి ఆయన కూడా మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా కాకాయలు, చిన్నమ్మలు, మా బంధువులు, నా రక్త సంబంధాలకు అందరూ కూడా వాళ్ళందరూ సహకారం నాకు ఉంది. కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సాయం చేసిండు. నేను సొంతం కాదు, దేవుని సాయం, నా బంధువుల సాయం కూడా ఉంది ఇందులో. కాబట్టి మరి సమయం ఇచ్చినందుకు ఇంకా చాలా ఉంది. మరి వచ్చిన మీ అందరికీ మరొకసారి మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి మా గురించి మీరు ప్రార్థన చేయాలని ఇక్కడ దైవశక్తి ఒకసారి విన్నవించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అత్యున్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం
మీ దీనులను మీ దాసుడు మా ఒక అయ్యంపుడు లక్ష్మయ్య గారి కుటుంబాన్ని గొప్పగా మీరు దీవించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. వందల వేల లక్షల కోట్లాది లెక్కించలేనన్ని స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఇంటిలో మీ సన్నిధి ఎప్పుడు ఉండాలని కోరుతున్నారు. మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నారు. ఈ ఇంట్లో ఎల్లప్పుడూ మీ నామమునకు మహిమ స్తుతి జరగాలని ఈ ఇంటి ద్వారా అనేక మందికి గోపురారంలో ఉన్న మా బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, శ్రేణులకు శాంతి, సమాధానము, మీ ఆత్మ అభిషేకము, మీ సన్నిధి ఎప్పుడు ఇంటిలో ఉండాలని, ఇంటి చుట్టూ మీ కనుదృష్టి, కాపుదల, భద్రత, తోడు, నీడలు తండ్రి ఎల్లప్పుడూ ఉండాలని మేము ఆశిస్తూ ప్రార్థిస్తూ సకల సమృద్ధితో కుటుంబాన్ని నింపమని ఇంటిని ఆశీర్వదించినట్లుగానే అత్యధికంగా ఆశీర్వదించి మహిమ పొందమని ఇంటిలో ఎల్లప్పుడూ మనసము కుటుంబం దీవించమని ఆవులను, బిడ్డలను, కోడలను, మన్మరాలను, ఈయంపులను, బంధువులను, మిత్రులను, స్నేహితులను, సేవదాసులందరినీ దీవించాలి. యేసు నామములో ప్రార్థన పొందుకున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ నామములో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని నామములో యేసు నామములో దయగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభువా, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎదుగో దేవా, ఇంతవరకు దాకా నీ కార్యక్రమాన్ని ఉండి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అదే స్థలం నుంచి నాయన లేపి నాయన ఇంతవరకు నీ కుమారుడైన లక్ష్మయ్యని నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మంచి ముగ్గురు కుమారులని ఒక కుమారుని తిని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశీర్వాదకరమైన నింపబడిన కోడల్ని నేను దయచేసినందుకనే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశీర్వాదకరంగా నింపబడిన నీ అల్లుడి నిమిత్తం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, బలసూచకమైన మందాసము ఈ కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండేటట్టుగా మీరు సాయం చేయండి నాయన. ఎల్లప్పుడూ ఈ కుటుంబంలో తండ్రి స్తుతి గానాలతో నింపబడాలి తండ్రి. ప్రభా, ఈ యొక్క కొండపైన ఉన్న ప్రభా పట్టణము మరుగై ఉండదన్నావు తండ్రి. ఈ కొండపైన తిరిగిబడిన ఈ గృహం ద్వారా తండ్రి అనేకులకు వెలుగై నిలిచినట్టుగా సాయం చేయండి. కార్యాలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. గృహాలందరికీ ఆశీర్వదించండి. సకల సంబంధితో ఆశీర్వాదంతో నింపబడిన వాళ్ళై నీ కొరకు మహిమాటంగా ప్రకాశించే వారుగా కుటుంబంతటి మీరు ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఈ గృహాలన్నీ కూడా ప్రభావ ప్రతి హాలను ప్రభావ దివ్యమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ప్రతి వ్యక్తిగత శక్తుల ప్రభావాలను సర్వశక్తులను యేసు నామం మీద బంధిస్తున్నాం. ఈ మహిమతో గృహము నింపబడుతున్నారు. సమస్త మహిమతో సమాధానం. ఆమేన్.
ప్రార్థన చేయండి. హోమం చేస్తాం. ఆకాశంలో మహాకాశంలో పెట్టిన దేవానికి స్తోత్రాలు వందనాలు. ఈ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతిస్తున్నాను. నీ ప్రియ దాసుడు లక్ష్మీ గారిని బట్టి అయ్యా అయ్యా ఈ నూతన ప్రభావం పరిశుద్ధాత్మని నామములో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని నామములో యేసు నామములో ఈ మనం ప్రార్థన చేస్తున్నాము. ఓపెన్ చేస్తున్నాము. ఆమేన్. అనుభవించెదము పాటిని మనము నమిదాయడలా అనుభవించెదము. హల్లెలూయా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్. స్తోత్రం చెల్లిస్తున్నాను. గృహాలందరూ మీరు ఆశీర్వదించండి. సకల సమృద్ధితో ఆశీర్వాదంతో నింపబడిన వాళ్ళే నీ కొరకు మహిమాటంగా ప్రకాశించే వారుగా కుటుంబందరినీ మీరు ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఈ గృహాలన్నీ ప్రతి హాలను మీ దివ్యమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరచు. ప్రభావాలను సర్వశక్తులను యేసు నామం మీద బంధిస్తున్నాము. ఆమేన్. మీ మహిమతో గృహం నింపబడునుగా. ఆమేన్. యేసు నామములో తండ్రి, కుమారుని పరిశుద్ధాత్మ నమ్ముతారు. హల్లెలూయా. మీరే చేయండి. ఇక్కడ కూడా మీరే చేసేయండి. అక్కడ మామ చేసేస్తాం. 2 రూమ్లకు అయిపోతాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆమేన్. ఆమేన్. వాననా స్తోత్రములు తండ్రి గొప్ప దేవా మహిమ స్వరూపి దేవా ఆకాశం మహాకాశం దేవా నీకు స్తోత్రాలు వందనాలు. ఈ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ ప్రియ దాసుడు లక్ష్మీ గారిని బట్టి కుమార్తెలను బట్టి ఆయన ఇచ్చిన బుద్ధిని ఆమెను బట్టి స్తోత్రములు. అయా తండ్రి గారిని బట్టి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయా ఈ నూతన ప్రభావ ప్రతిష్టతను బట్టి నీకు స్తోత్రాలు. దీవించండి. ఈ ఇంట్లో నివాసం చేస్తున్నప్పుడు నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చున్న కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయా. శ్రమలలో ఉన్నను నీవు విడిచిపో
మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఒక చరణం ఒక పల్లవి మాత్రం పాడతాను. హల్లెలూయా. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు. దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు.